స్టార్ట్ చెప్పు. ఇది వెస్టేజ్ కంపెనీ యొక్క అజ్యూర్ 4 ఫోర్స్. ఓకే. ఇది డెర్మో కోల్ కంపెనీ యొక్క ఇది ఒక పౌడర్. ఓకే. ఇది పాండ్స్ పౌడర్. ఓకే. ఈ మూడింట్లో డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క పౌడరు వీళ్ళు వేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఈ కంపెనీ వేస్తున్నా. నెక్స్ట్ పాండ్స్ పౌడర్ వేస్తున్నా. ఓకే. అది జరుగు. ఇది మన ప్రశ్న మంచిగా వస్తుంది మన దగ్గర. ఇప్పుడు 3 కంపెనీస్ వేస్తున్నా. ఓకే. ఏది తొందరగా నీళ్ళు ఇంకుతుందో చూడాలి. ఇంకుతాయా? నీళ్ళు ఇంకేది మంచిగా పనిచేస్తుంది. నీళ్ళు ఇంకని పనిచేయదు. ఎందుకంటే మన బాడీలో చెమట వస్తే మనకు స్వేద రంధ్రాలు ఉంటాయి. ఈ బయట మార్కెట్లో ప్రోడక్ట్స్ వాడడం వల్ల అవి చెమట రాకుండా చేస్తాయి అన్నమాట. ఓకే. ఈ వెస్టేజ్ కంపెనీ యొక్క ఈ పౌడర్ అనేది మన బాడీలోకి మంచిగా పోయి చర్మాన్ని మంచిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏది నీళ్ళు ఇంకుతుందో అది మంచిగా పనిచేస్తుంది, ఏది నీళ్ళు ఇంకదో అది సరిగ్గా పనిచేయదని అర్థం. ఇప్పుడు సెలబ్రిటీస్కు స్కిన్ క్యాన్సర్ వస్తాయి, వాళ్ళు ఎక్కువ మేకప్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్వేద రంధ్రాల ద్వారా చెమట రాదు. ఎక్కువ మేకప్ వేయడం వల్ల ఇట్లా కప్పిపేస్తుంది. ఇప్పుడు ఇట్లనే ఇవి 2 ఉన్నాయి కదా, ఇది ఎక్కువ నీళ్ళు గ్రహిస్తుంది, ఇవి 2 గ్రహిస్తలేదు. అంటే బయట అట్లనే ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయదు. ఇది లోపలి పోయి మంచిగా వర్క్ చేస్తారు. ఇప్పుడు నువ్వేదో ఏది ఎక్కువ నీళ్ళు కరుగుతుందో మొత్తం ఏది కరుగుతుందో చూడు, మొత్తం కరిగేది మంచిగా పని చేస్తుంది. అంటే పౌడర్ కరిగేదా? అంటే పౌడర్ కరిగేది అది వేస్టేజ్, అదే మంచిగా పని చేస్తుంది. అందులో కల్తీ ఉండదు, అది రిటర్న్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఇంతవరకు యూజ్ చేసినాం, నాకు ఈ పౌడర్ నచ్చలే, నా పైసలు నాకు ఇవ్వ అంటే ఆ బిల్లు చూపిస్తే ఇస్తారు. ఈ కంపెనీలో నీకు ఇస్తారా? ఇస్తారా? నీకు బిల్లు ఇస్తారు. దీనికి ఇది 58 రూపీస్, 100 గ్రాములు 58 రూపాయలు. ఇది 50 గ్రాములు. ఇంకోటి కవర్ ఏ రేట్ ఎక్కువ ఉందో నీకు చూపిస్తాను. అది రేటు చూడు, 50 గ్రామ్స్ ఎంత? 50 రూపాయలు. ఇది 58 రూపీస్ 100 గ్రామ్స్. ఇది 50 గ్రామ్. ఏది ఎక్కువ రేటు? ఇది తక్కువ రేటు, క్వాలిటీ ఎక్కువ. ఓకే. ఇవి అన్నిటికన్నా వెస్టేజ్ చాలా గొప్పది అన్నమాట. మొత్తం కరిగిపోయింది అంటే మన బాడీలోకి పోతుంది అన్నమాట. మొత్తం ఇది ఏంటంటే చర్మం మీద ఉంటుంది, లోపలికి పోదు. పోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తాయి. సెలబ్రిటీలు ఎక్కువ మేకప్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ క్యాన్సర్ వస్తాయి అన్నమాట. రీజన్ ఇదే.